బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల వేళ ఎక్కడ చూసినా నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. తాజాగా తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో పోలీసులు 2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్లో ఈ రోజు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో 2 అనుమానాస్పదంగా ఉండడంతో తనిఖీలు చేపట్టారు. దీంతో 2 కోట్ల నగదు బయటపడింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ లో 21 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. పోలీసుల తనిఖీల నేపథ్యంలో 2 వ్యక్తులు తమకు అనుమానాస్పదంగా కనిపించారని, దీంతో వారి వాహనంలో సోదాలు నిర్వహించామని అన్నారు. ఇక ఈ 2 వ్యక్తుల నుంచి 2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎలక్షన్స్ లో సైబరాబాద్ ఏరియాలో మొత్తం 21 చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అది కాకుండా చాలా చోట్ల కూడా మన డైనమిక్ చెకింగ్ కూడా నడుస్తుంది. లాడ్జెస్, రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్. సో నిన్నే మనము హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ దగ్గర వెహికల్ చెకింగ్ మనుషులు చెక్ చేస్తున్నప్పుడు 2 వ్యక్తులు మన ఎస్ఓటి మాదాపూర్ టీంకు, మాదాపూర్ పోలీస్ టీంకు తారసపడినారు. నిమ్మలూరి శ్రీహరి మరి ఆవుటి పండరి అని చెప్పి వీళ్ళందరూ కూడా జైబేరి ప్రాపర్టీస్ గచ్చిబౌలి ఆఫీస్లో పనిచేస్తూ వాళ్ళ దగ్గర 2 బ్యాగ్స్ ఉండింది. సో ఇమీడియట్లీ మన వాళ్ళు కొంచెం సంశయం వచ్చింది. తర్వాత ఇమీడియట్లీ వాళ్ళు బ్యాగ్ చేస్తే వాళ్ళ దగ్గర మొత్తము 2 కోట్ల రూపాయల క్యాష్ ఉండింది 2 బ్యాగ్స్లో. మొత్తం 500 నోట్స్, దాదాపు 19,200 నోట్స్, అంటే దాదాపు 96,500,000 రూపీస్ నోట్స్, 2,000 కూడా నోట్స్ ఉన్నది, 5,200 నోట్స్, 1.04 crores, మొత్తం 2 కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాగ్స్లో 2 బ్యాగ్స్లో ఉన్నాం. సో ముఖ్యంగా వాళ్ళని అక్కడే క్వశ్చన్ చేస్తే ఈ డబ్బులు ఎవరిది, ఎక్కడ వెళ్తుందని చెప్తే మనకు ఈ డబ్బులు జగన్మోహన్ మరియు ధర్మరాజ్ ఈ జైబేరి ప్రాపర్టీస్ ఆఫీస్లో పనిచేస్తున్నారు, వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. ఈ డబ్బుల్ని మీరందరూ కూడా 2 కలిసి రాజమండ్రికి వెళ్ళి ట్రైన్లో అక్కడ మీకోసము యలమంచి మురళీమోహన్ అని చెప్పి ఎదురు చూస్తుంటారు, కారులో వెయిట్ చేస్తుంటారు. ఆయన కారులో ఎక్కి మీరు ఈ డబ్బులు తీసుకెళ్ళి మురళీమోహన్ ఎంపీ రాజమండ్రికి ఇవ్వండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా వీళ్ళ దగ్గర నుంచి మనము 2 కోట్ల రూపాయలు సీజ్ చేసి మన మాదాపూర్లో కేసు కూడా పెట్టడం జరిగింది. సో ఇంకా ఇన్వెస్టిగేషన్ జారీ చేయబడుతుంది. ఈ నగదును తీసుకెళ్తున్న వ్యక్తులను నిమ్మలూరి శ్రీహరి, పండరిగా గుర్తించామని తెలిపారు. వీరిద్దరూ జైభేరి కంపెనీలో పనిచేస్తున్నారన్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా 2 కోట్ల నగదును రైలు ద్వారా తరలించేందుకు వీరు ప్రయత్నించారని వ్యాఖ్యానించారు. జయబేరి సంస్థకు చెందిన ధర్మరాజు, జగన్మోహన్ ఈ డబ్బును టీడీపీ నేత మురళీమోహన్ కు అందించాల్సిందిగా చెప్పినట్లు నిందితుడు శ్రీహరి, పండరి అంగీకరించారన్నారు. ఇక ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ మురళీమోహన్, యలమంచిలి మురళీకృష్ణ, జగన్మోహన్, ధర్మరాజు, పండరి శ్రీహరిలపై కేసు నమోదు చేశామని సజ్జనార్ తెలిపారు.